వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్. జూబ్లీ హిల్స్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం, సినీ నిర్మాతపై కేసు. హైదరాబాద్ క్రీడా రంగంలో కీలక మైలురాయి, దేశంలోని తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీ. కొత్త డీసీసీ అధ్యక్షులకు 6 నెలల ప్రొబేషన్ పీరియడ్, రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. హైదరాబాద్ మధ్యలో మరో భారీ ఎక్స్ప్రెస్ వే, ట్రాఫిక్ కు చెక్. శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు, మరో 10 స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ లోని అత్యంత విలువైన ప్రాంతమైన జూబ్లీ హిల్స్ లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన ఓ సినీ నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోగస్ పత్రాలు సృష్టించి సుమారు 600 గజాల స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించిన నిర్మాత బషీద్ షేక్ పై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70లోని సర్వే నెంబర్ 403లో ప్రభుత్వానికి చెందిన 600 గజాల స్థలం ఉంది. 2 రోజుల క్రితం రెవెన్యూ సిబ్బంది తనిఖీలకు వెళ్లగా ఆ స్థలంలో ఓ కంటైనర్తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉండటాన్ని గమనించారు. ఈ విషయాన్ని వెంటనే తహసీల్దార్ అనితారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు విచారణ చేపట్టగా ఈ కంటైనర్ను సినీ నిర్మాత బషీర్ షేక్ మరికొందరు కలిసి ఏర్పాటు చేసినట్లు తెలిసింది. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 5కు చెందిన నకిలీ పత్రాలను ఉపయోగించి జూబ్లీహిల్స్లోని ఈ విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు బషీద్ ప్రయత్నిస్తున్నారని తహసీల్దార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు బషీర్ షేక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ క్రీడా రంగంలో మరో కీలక మైలురాయిని అందుకోనుంది. దేశంలోని మొట్టమొదటి మహిళా ఫుట్బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోని ఇది 2వ అకాడమీ కావడం విశేషం. దీనితో పాటు దేశంలో 2వ పురుషుల ఫుట్బాల్ అకాడమీని కూడా తెలంగాణలోనే నెలకొల్పనున్నారు. ఈ నెల 8-9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఆ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్, ఫీఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే సదస్సులో హైదరాబాద్లో అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ గ్లోబల్ సమ్మిట్కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రాలు అందించనున్నారు. అందుకోసం రేపు మంత్రులు తమకు కేటాయించిన రాష్ట్రాలకు పయనమవుతున్నారు. సమ్మిట్కు హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ ప్రముఖులకు తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు తెలిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులకు పోచంపల్లి సాలువా, చేరియల పెయింటింగ్స్, హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు, అత్తరుతో పాటు మహువా లడ్డులు, సకినాలు వంటి తెలంగాణ పిండి వంటలతో కూడిన గిఫ్ట్ బాస్కెట్లను బహుకరించనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కాకముందు చాలా మందిని గదిలో పడేసి కొట్టాలన్నంత కోపం ఉండేదని, కానీ ముఖ్యమంత్రి అయ్యాక అదంతా వృధా అనిపించిందని అన్నారు. ప్రస్తుతం అవన్నీ మరిచిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ కాలంలో కట్టె పెట్టడం సహజమని, దాన్ని సమస్యగా చూడవద్దని కొత్త డీసీసీ అధ్యక్షులకు సూచించారు. స్వయంగా రాహుల్ గాంధీకే ఈ సమస్య ఉందని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబంపైనే కుట్రలు చేస్తున్నారని గుర్తు చేశారు. కొత్త అధ్యక్షులు నామోసి పడకుండా సీనియర్ నాయకుల ఇళ్లకు వెళ్లి సహకారం కోరాలని హితవు పలికారు. రకరకాల మనస్తత్వాలను కలుపుకొని పోయేది కాంగ్రెస్ పార్టీ అని, అందరినీ సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొత్త డీసీసీ అధ్యక్షులకు 6 నెలల ప్రొబేషనరీ పీరియడ్ పెట్టాలని సీఎం ప్రతిపాదించారు. వారి పనితీరుపై నెల రిపోర్టు తీసుకొని దాని ఆధారంగానే వారిని కొనసాగించాలా వద్దా అని ఏఐసీసీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ విధానాన్ని గుజరాత్లో ఏఐసీసీ ఇప్పటికే ప్రారంభించిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరుకునేలా కొత్త ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు సుమారు 10 కిలోమీటర్ల పొడవున 6 లేన్ల రహదారిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని ఆదేశించింది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా వాహనాల రద్దీతో ప్రధాన రహదారులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా ఐటీ కారిడార్, కేబీఆర్ పార్కు పరిసరాలు, పాత ముంబై రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ నుంచి ఫిలిం నగర్, జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు, టీ హబ్ మీదుగా గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు ఈ ఎక్స్ప్రెస్ వేను నిర్మించనున్నారు. మెహిందీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించిన పీవీ ఎక్స్ప్రెస్ వే తరహాల్లోనే దీన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు 6 నుంచి 7 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జి, అవసరమైన చోట్ల అండర్ పాస్లు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ అధికారులు ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. సాధ్యాల పరిశీలన కోసం ఇప్పటికే ఓ కన్సల్టెన్సీకి సర్వే బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆ బృందం ప్రతిపాదిత మార్గంలో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తుంది. సర్వే పూర్తయిన వెంటనే సవివర ప్రాజెక్టు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఓఆర్ఆర్ నుంచి నగరంలోకి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాజాగా మరో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇదివరకే 60 ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతుండగా వాటికి అదనంగా ఈ కొత్త సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు డిసెంబర్ 19 నుంచి 31వ తేదీ మధ్య వివిధ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లలో కొన్నింటికి సంబంధించిన టికెట్లు బుకింగ్ డిసెంబర్ 3 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు ఎక్స్ వేదికగా వెల్లడించారు. సిర్పూర్, కాగజ్ నగర్, కొల్లం, చర్లపల్లి కొల్లం, నాందేడు కొల్లం రైలుకు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ అదనపు సర్వీసుల వల్ల అయ్యప్ప భక్తుల ప్రయాణ భారం కొంతమేర తగ్గుతుందని భావిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.